హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే క్లాస్ రూమ్లో కూర్చొని ఉంటే నాకు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయండి. సార్ వాళ్ళు మనకు టీచ్ చేస్తుంటే మనం వింటున్నట్టు అనే ఫీలింగ్ అయితే నాకు ఖచ్చితంగా వచ్చింది. ఇక్కడ స్కూల్లో అయితే టీచర్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. మనం అడిగిన క్వశ్చన్స్కి అంతా విసుక్కోకుండా ఆన్సర్ చెప్పారు. మనం పిల్లలు ఏమి ఇక్కడ ఎందుకు మార్కులు తగ్గాయి, ఏం బాగా ఇలా చదువుతున్నారా లేదా అంటే ఒకరికైతే సమాధానం చెప్పడమే మనకు కష్టం అనిపిస్తుంది. అంతమందికి సహనంగా సమాధానం చెప్పి బాగా అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఈ మీటింగ్ అయితే బాగా చేశారు. నేనైతే ఇప్పుడు దాకా ఒక్కరోజు కూడా పేరెంట్స్ మీటింగ్ని వెళ్ళలేదు. ఎక్కువ మా పాప కాడికే వెళ్తుంటాను, మా బాబు దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు. ఈరోజే వచ్చాను. నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం, వాళ్ళు చెప్పే విధానం కూడా నాకు బాగా నచ్చింది. మా వాడి గురించి అడిగితే మటుకు బాగా చదువుతాడు జ్ఞానేష్, మనకేం ప్రాబ్లం లేదు అని చెప్పి అన్నారు. దానికి నేను తెగ మురిసిపోయాను. సరేలే, ఆ మాటలు పక్కన పెడితే బయటకు వస్తే ముగ్గులు పోటీ జరుగుతుంది. మా వాడేమంటే నువ్వు కూడా పాల్గొని నువ్వు కూడా ముగ్గులేయమా అన్నాడు. నాయన, నేను ముగ్గులేస్తే ఇక్కడుండే టీచర్లు పిల్లకాయలు అందరూ పరిగెత్తి వెళ్ళిపోతారా అని చెప్పి అన్నాను. ఈ విధంగా అయితే నిజంగానే ముగ్గుల పోటీలో చాలామందికి ప్రైజులే వచ్చాయండి. నేను వేసుంటే ప్రైజులు కాదు కదా, ప్రైజుల మీద ఉండే కవర్ కూడా వచ్చుండదు. ఎందుకంటే నాకు అసలు ముగ్గులు రావు కాబట్టి. చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తాను, పెద్ద ముగ్గులు అయితే నాకు చేత రాదు. చూడండి, ఈ గ్రౌండ్ చాలా పెద్దది, పిల్లలు ఆడుకునే దానికి కానీ చాలా విశాలంగా ఉంది. చిన్నప్పుడు ఎప్పుడు మా చెల్లికి టీసీ తీసుకొచ్చేదానికి వచ్చాను. మళ్ళీ మా వాడిని చేర్పించిన రోజు వచ్చాను. మళ్ళీ నెక్స్ట్ అయితే ఇదే మళ్ళీ రావడం. నేను బాగుంది, నాకైతే ఈ స్కూల్ బాగా నచ్చింది.